తండ్రి అయిన దేవునికి ప్రభునేసు క్రీస్తు నామములో ఈ కార్యక్రమం చూస్తున్న సహోదరులకు వందనాలు. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయం మనం బైబిల్ గురించి తెలుసుకుందాం. మనసు అనేది కంటికి కనిపించకపోయినా మనిషి యొక్క జీవితం అంతా ఈ మనసు మీద ఆధారపడింది. శారీరకంగా మనం ప్రవర్తించాలన్నా, ఆత్మీయంగా మనం జీవించాలన్నా ఆధారపడింది ఏదంటే మనసు మీద ఆధారపడింది. అది కంటికి కనిపించకపోయినా మనం శరీరానికి అనుసారంగా జీవించిన, ఆత్మానుసారంగా జీవించిన మనసు మీద ఆధారపడ్డది కాబట్టి ఆ మనసు ఎలా ఉంటుందో దాని గురించి కొన్ని సంగతులు తెలుసుకునే ముందుగా బైబిల్లో ఉన్న మాటను మనం చూద్దాం. అపోస్తుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో ఒక అద్భుతమైన మాట రాయబడింది. రోమా పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదలు అనుసరింపగా ఉత్తమము, అనుకూలము, సంపూర్ణై ఉన్న దేవుని చిత్తం ఏమిటో తెలుసుకుని మీ మనసు మారి నూతన మగటం వల్ల రూపాంతరం పొందుదురు అన్నాడు. అంటే మనసు మారాలి అన్నాడు. అంటే మనసు మారడం అనేది ఎలా ఉంటుందో మనం ఆలోచిస్తే, మనసు అన్నది దానికి లక్షణాలు 4-5 మాటలు మనకి ఆలోచిస్తే, మనసు అంటే గుణము, మంచోడే కానీ గుణం మంచిది కాదు. లేదంటే ప్రవర్తన, లేదంటే స్వభావము, లేకపోతే ఇష్టము, స్వాతంత్ర్యము, ఇలా పలు పదాలు దీని మీద ఆధారపడ్డాయి. మనసు అన్నప్పుడు ఇంగ్లీష్ అంటే మనకు అర్థమవుతుంది క్యారెక్టర్ అనమాట. అంటే మన ప్రవర్తన బట్టి మన మనసు ఆధారపడింది. మన శారీరకంగా ప్రవర్తిస్తున్నామా, లేదా ఆత్మానుసారంగా మనం జీవిస్తున్నామా, లేకపోతే లపంలో మనం జీవిస్తున్నామా, లేదా దేవుని వాక్య ప్రకారంగా జీవిస్తున్నా అన్నది దేని మీద ఆధారపడ్డది అంటే మనసు మీద ఆధారపడ్డది. కాబట్టి ఈ మనసుని మనం ఆత్మ సంబంధంగా మనం మలుచుకోగలిగితే మనం నిత్యజీవం అన్నది 100% గ్యారంటీ. అందుకే పౌలు అంటున్నాడు, ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము, అనుకూలము, సంపూర్ణై ఉన్న దేవుని చిత్తమేమిటో తెలుసుకుని మనసు మారి అన్నాడు. మనసు మారి రూపాంతరం పొందుడి అన్నాడు. మనసు మారడం అనేది, మనసు అనేది చాలా ప్రాముఖ్యం కాబట్టి ఆ స్వభావం అన్నాడు. చాలా మంది అన్న మరి నువ్వు బుద్ధి మార్చుకొని సర్వసాధారణంగా మనిషి ఇంకో మనిషిని అంటున్నప్పుడు నువ్వు బుద్ధి మార్చుకో, లేక నీ స్వభావం మార్చుకో, నీ క్యారెక్టర్ మార్చుకో అని మాట్లాడు. కాబట్టి ఈరోజు ఆ స్వభావం అనేది, లేదా బుద్ధి అనేది, లేదా గుణం అనేది మంచోడే కానీ గుణం మంచిది కదా, తాగుతున్నాడు కానీ అంత మంచోడండి కానీ తాగుతున్నాడు అన్న అది ఎలా మంచి అవుతుంది. సిగరెట్ తాగుతాడండి, లేదా ఇంకా అంత చాలా మంచివాడు, అన్ని విషయాలు ప్రవర్తన ఉన్నాడు అంటున్నాం తప్ప మనసు అనేది బుద్ధి లేదా గుణం మంచిదైతే మంచిది, లేదా ఊరు మంచిదైతే ఊరు మంచిది అన్నట్టుగా మనం మన యొక్క మనసు మీద మన జీవితం ఆధారపడ్డది. కాబట్టి ఆ మనసు గురించి ఈ రోజు బైబిల్ ఏం చెప్పుకొస్తుంది. బైబిల్ ఎంత ఉన్నతమైందంటే ఆకాశము భూమి గతించిన కానీ నా మాటలు గతించబడుతున్నాడు. కాబట్టి రూపం మనకు బైబిల్ చెప్పుకొస్తుంది. ఈ లోక మర్యాదను మీరు అనుసరింపక ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమైన దేవుని చిత్తం ఏమిటో తెలుసుకుని మనసు మారాలి అన్నాడండి. ఈరోజు ఆకారం మార్చుకుంటున్నాడు, అన్నం మార్చుకున్నాడు కానీ మనసు మారట్లేదు. ఎక్కడేసిన గొంగలి అలా ఉంది పరిస్థితి. భక్తి చేస్తున్నాడు కానీ మార్పు అనేది కనిపించట్లేదు. వినేసి వెళ్ళిపోతున్నాడు తప్ప దేవుడి మాటలు మార్పు అనేది, మనసు అనేది జటిలమైపోయింది, లేకపోతే వాతమైపోయింది మనసు. అందుకే ఆ మనసు గురించి పౌలే ఇదే రోమ పత్రికలో మరొక అద్భుతమైన మాట చెప్పుకొచ్చాడు. దాన్నే ఈ రోజు మనకున్న ఈ టైంలోనే చూస్తే రోమ పత్రిక 8వ అధ్యాయము 4వ వచనంలో మనం ఆలోచిస్తే, శరీరానుసారులు శరీర విషయం మీద మనసు నుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసు నుంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవము, సమాధానమై ఉందన్నాడు. అంటే 2 రకాలుగా ఈ మనసు గురించి పౌలు రోమా సంఘానికి రాస్తున్నాడు. శరీరానుసారులు శరీర విషయం మీద మనసు నుంతురు అంటే శరీరానుసారంగా ప్రవర్తిస్తే శరీరం మీద మనసు పెడుతున్నాడు. ఆత్మానుసారులు ఆత్మ విషయం మనసు పెడుతున్నారు. ఆ మనసు మన జీవాన్ని తీసుకెళ్ళాలి. ఈరోజు ఒక వ్యక్తి మంచోడా చెడ్డోడా మనకు తెలియాలంటే మనం నడిచే ప్రవర్తన బట్టి, మనం ఎలాగైతే ప్రవర్తిస్తున్నామో దాన్ని బట్టి డిక్లేర్ అయిపోతుంది. మనసు మారినట్టుగా ఉంది. ఈరోజు క్రైస్తవ సమాజాన్ని మనం ఆలోచిస్తే కోట్ల మంది క్రైస్తవ సమాజంలో ఉన్నారు. బాప్తీసం తీసుకుని సంఘానికి వెళ్ళి వెళ్తున్నాడు కానీ ఎప్పుడు వాక్యం ఉన్న మార్పు అనేది రావట్లేదండి. వాక్యం వింటున్నాడు, సంవత్సరాల తరబడి భక్తి చేస్తాడు, 52 వారాలు ఆదివారం చర్చకి వెళ్తున్నాడు, వాక్యం వింటున్నాడు, మార్పు అనేది కనిపించట్లేదు. కారణం ఏంటంటే మనసు అనేది మారలేదు.
అందుకే అన్నాడు పౌలు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమైనది ఏదో దేవుడి చిత్తమేంటో తెలుసుకుని నీ మనసు మారితే మనం రూపాంతరం చెందుతున్నాం. ఇక్కడి నుంచి ఒక దేశం వెళ్ళాలంటే ఈ రూపం నుండి మారాలి, ఎక్స్చేంజ్ కావాలి. మన యొక్క నోటు మనకు పనికిరాట్లేదు. అలాగే ఇక్కడ నుండి పరలోకం ఒక వ్యక్తి చేరాలంటే మన ప్రవక్తల్లో మార్పు రావాలి. ఈ లోకం శాశ్వతమైనది కాదు, ఇది ఈ లోకం మార్పు చెందాలి, ఇది శాశ్వతమైనది కాదు, ఇక్కడ కాదు, ఇక్కడే ఉండిపోయే వాళ్ళు కాదు మనం అని మనసు మార్చుకుంటే మన జీవితం. అందుకంటే పౌలు మరొకసారి మనసు వస్తే రోమపత్రిక 8:4 శరీరానుసారులు శరీర విషయ మనసులుతులు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసులుతులు. శరీరానుసారమైన మనసు అంటే లోకానుసారంగా మనం ప్రవర్తిస్తే మరణము అంటున్నాడు అండి. మన ఈ రోజు 90% మానవుడు ఏం చేస్తున్నాడంటే లేచిన దగ్గర నుండి పడుకునే వరకు ఈ లోకం చూసుకుని మురిచిపోతూ ఈ లోకమే శాశ్వతం అనుకుంటే మరణం నిత్యనాకాంక్ష జరుగుతుంది. అదే మనసు ఆత్మ సంబంధమైన మనసు పెట్టగలిగితే మన ఆత్మ విషయంలో మనం జీవించగలిగితే వాక్యానుసారం మనం జీవిస్తే జీవము సమాధానం. రెండు మాటలు ఒకటే మనసు, ఇటు శరీరం మీద ఉంటుంది, ఇటు ఆత్మ మీద ఉంటుంది. ఆదివారం అంటాడు, సోమవారం శరీరానుసారంగా ప్రవర్తిస్తాడు. అదే విన్నా కంచేపే మార్పు అనేది కనిపించాడు. యేసుక్రీస్తు చెప్పి వెళ్ళిపోయాడు, రెండో రాత్రుల వస్తున్నాను, ఇదిగో నేను త్వరగా వచ్చేస్తున్నాను అని చెప్పి రావటం లేదు. కారణం అంటే 2000 సంవత్సరాలు దాటిపోతున్న కారణం ఏంటంటే ఈ రోజు మానవుడు మారినట్టుగా మారాడు. మనసు అనేది మార్పు అనేది రావటం లేదు. మనసు మారని పైకి చెప్తున్నాడు, ప్రవర్తనలో మార్పు రావట్లేదు, బుద్ధుల్లో మార్పు రావట్లేదు, స్వభావం మార్చుకోవటం లేదు. ఇదివరకు ఎలా ఉన్నాడు, ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. 2023 ఎలా ఉన్నాయి, 24 కూడా అప్పుడు 4 నెలలకు వచ్చేసినా అలాగే ఉంది పరిస్థితి. అందుకే పౌలు అంటున్నాడు, శరీరానుసారులు శరీరం ఏదే మనసు నుంచురు ఆ మనసు మరణాన్ని తీసుకెళ్తుంది, ఆత్మానుసారులు ఆత్మ మనసు నుంచురు మనసు అంటే జీవము సమాధానం ఇస్తుంది అంటే. ఈ రోజు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు బైబిల్ దగ్గర పెట్టుకుని మీరు ఆలోచిస్తే అంటే ఒక జీవితం అద్భుతం. ఇక్కడ మనం ఈ లోకంలో ఏది సంపాదించినా మనసు పెడుతున్నాం ఈ రోజు అన్ని విషయాలు. నాకు మనసు పోలేదండి, నాకు ఇష్టం లేదండి, నాకు ఇష్టం లేదండి అన్నాడు అంతే తప్ప దేవుడి మాటల మీద ఇష్టం చూపించట్లే. లోక విషయాలు ఇష్టపడుతున్నాడు, అన్ని విషయాలు నా ఇష్టం అని అంటున్నాడు. లేకపోతే వస్తే వచ్చే లేక లేదన్నాడు. స్వభావం అనేది మార్పు రావట్లేదు. 4-5 రకాలు చెప్పాము. మనసు అంటే గుణము, స్వభావము, ప్రవర్తన మార్పు. కాబట్టి ఇవి మార్చుకుని మన జీవితం మార్చుకోగలిగితే మన జీవితం ధన్యం. దేవుడి మాటలు దీవించింది.